హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మంచి మటన్ దమ్ బిర్యానీని ఉప్మా చేసినంత ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎటువంటి మ్యారినేషన్ తోటి పని లేకుండా అనుకున్న వెంటనే చేసేలాగా ఉండేటటువంటి ఈ మటన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. కోసం ముందుగా బాస్మతి రైస్ బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ రైస్ని 2 గ్లాసుల వరకు తీసుకున్నానండి. మటన్ దమ్ బిర్యానీలో రైస్ క్వాంటిటీ తక్కువ, మటన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో తీసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారము వేసుకోవాలి. తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల వరకు ఆయిల్, కొద్దిగా వాటర్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మటన్ని కుక్కర్లో వేసి వండుతున్నాం కాబట్టి మటను బాగా ఉడికిపోయేదాకా ఉంచకుండా మటన్ని ఒక 80% వరకు ఉడికేంత వరకు విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. అంటే ఒక 6-7 విజిల్స్ వరకు అయితే సరిపోతుంది. అయితే ఇక్కడ మనం తీసుకునే మటను లేతదైతే తక్కువ విజిల్స్ పెట్టుకోవాలి, ఒకవేళ ముదురుదైతే ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసము 4 నుంచి 5 గ్లాసుల వరకు నీళ్లు తీసుకొని ఇందులోకి చెక్క, లవంగ, యాలకులు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. తరువాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మనము ఉప్పు వేసిన తర్వాత ఈ నీళ్ళని ఒకసారి టేస్ట్ చేస్తే ఉప్పగా ఉండాలి. అప్పుడు మనకి రైస్కి సరిపడినంత ఉప్పు సరిపోయినట్లు తెలుస్తుంది. అలాగే రైస్ పొడి పొడిగా రావడం కోసము ఒక అరచక్క నిమ్మరసము, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దమ్ బిర్యానీ కోసము ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి చెక్క, లవంగ, యాలకులు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అనేవి మనము రైస్కి, మటన్కి రెండిటికి సరిపోయే విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైసు, అలాగే మటన్ 1/2 కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజు టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో 1/2 లీటర్ వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ మటన్ ఉడికించేటప్పుడు కారం వేశాను కాబట్టి ఇక్కడ వేయలేదు. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఉడికించినటువంటి మటన్ని కూడా ఇందులో వేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా కలిపి వేసేసుకోవాలి. ఇప్పుడు మటన్లో ఉండేటటువంటి వాటర్ అంతా పోయి గ్రేవీ టైప్గా వచ్చేంత వరకు మనము వీటన్నిటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రైస్ని ఉడికించుకోవాలి కాబట్టి మనము ఇందాక ప్రిపేర్ చేసినటువంటి వాటర్ని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనము నానబెట్టినటువంటి రైస్ని ఇందులో వేసి ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ రైస్ని ఉడికించుకోవడము, అలాగే మటన్ గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకోవడం అనేది 2 ఒకేసారి జరిగిపోవాలి. ఎందుకంటే మనము దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి పొడి పొడిగా రావాలంటే పర్ఫెక్ట్ టైమింగ్లో వేస్తేనే అది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే అన్నం కొద్దిగా ఉడికిపోయినా సరే ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు రైస్ అనేది 75% ఉడికిన తర్వాత మనము రైస్ని ఇలా జాలి గంటలో తీసుకొని ఈ మటన్ మీద మనము లేయర్లాగా వేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా పైన చల్లుకోవాలి. ఈ రైస్ని ఇక్కడ మనము దమ్ పెట్టుకుంటాం కాబట్టి మందపాటి గిన్నె అయితే కింద మనము పాత పెనం ఏమీ పెట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ గిన్నె పల్చగా ఉంటే మాత్రం మీ దగ్గర ఏదైనా పాత పెనం ఉంటే పెట్టుకొని స్టవ్ని సిమ్లో ఉంచి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంచండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మటన్ దమ్ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అన్నం కూడా బాగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది. ఇందులో ఎటువంటి కలర్ కూడా వేయలేదండి. అయినా కానీ కలర్ కానీ టెక్స్చర్ కానీ అంతా బాగా కరెక్ట్గా కుదిరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.